పుచ్చుకొని సముఖమైనది చెప్పి తల వంచి ఆత్మను అప్పగించింది. యేసు క్రీస్తు వారు మరి శిలువలో పలికినటువంటి 6వ మాటను బట్టి మనందరం కూడా అది సమాప్తమైనది అని దేవుడు పలికారు. అయితే యోహాను సువార్త 19:30 ద్వారా చూసినట్లయితే సమాప్తమాయన అని దేవుడు పలికినటువంటి మాటను బట్టి మనం చూసినట్లయితే దేవుడు మరి ఈ లోకానికి వచ్చి ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు అన్నమాట. తండ్రి అయిన దేవుడు లోకాన్ని ప్రేమించినప్పుడు తనకు కలిగినటువంటి కుమారుణ్ణి మరి ఈ లోకానికి పంపించి ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మరి యేసుక్రీస్తు వారిని పంపించినప్పుడు మరి దేవుడు ఏం చేశారంటే ఇక్కడ మరి ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఎన్నో ఆశ్చర్యక్రియలు ప్రజలందరికీ కూడా ఆయన ఒక మాదిరికరంగా చూపించుకున్నాను అనమాట. మరి అలా చూపించుకున్న తర్వాత ఒకనొక రోజు సిలువలో మరి మరణించడానికి ఆ రోజు వచ్చింది. ఆ రోజు వచ్చేప్పటికీ వచ్చిన తర్వాత మరి ఎన్నో శ్రమల సిలువలో మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం, 5 మాటలుగా మనం చెప్పుకున్నాం. మరి ఎన్నో బాధ్యతలు దేవుడు ఆ సిలువలో నిర్వహించారు. మన తల్లిని అప్పగించారు, రక్తానికి రాచారు, కొరడా దెబ్బలు తిన్నారు. అలాగే మన కోసం, మన పాపముల కోసం ఎన్నో గాయాలు ఆయన మరి పొందుకున్నారు. ఆయనను కూడా ఒక్క మాట కూడా ఆయన పలకలేదు, ఒక్క మాట కూడా ఆయన ఎదురు చెప్పలేదు, ఎదురు మాట్లాడలేదు. మీరు ఎందుకు నన్ను చేస్తున్నారు, ఎందుకు నన్ను ఇసిగిస్తున్నారని చెప్పి ఒక్క మాట కూడా ఆయన మరి పలకలేదు. మరి ఎందుకు వచ్చారు దేవుడు, ఎందుకు ఆ శ్రమను అనుభవించారంటే కనుక ఒక ప్రణాళిక, ఒక చిత్తము నెరవేర్చడానికి ఆయన శిలువలో సమాప్తమైనదని ఒక మాట పలికారు. ఆ మాటకి సమాప్తమైనటువంటి మాటకి ఎందుకంటే కనుక ఒకసారి మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. నెరవేర్చి ఆమేన్. దేవుడు ఆయన పనిని ఎలా నెరవేర్చారంట? సంపూర్ణంగా నెరవేర్చారు. సంపూర్ణముగా చేసి ఆయన పని చేసిన తర్వాత, సంపూర్ణముగా చేసిన తర్వాత ఆయనను మహిమపరచడం జరిగింది. ఎందుకు సంపూర్ణంగా చేశారు, ఎందుకు ఆయనను మహిమపరిచారంటే కనుక తండ్రి చెప్పినటువంటి మాటలను ఆయన గైకొన్నాడు కాబట్టి ఆయన ఆ పనిని అన్నింటినీ కూడా ఆయన చేయడం జరిగింది. తండ్రి చెప్పినటువంటి యొక్క ఏవైతే షరతులు, ఇప్పుడు మనము కుటుంబంలో కొన్ని షరతులు పెడతారు. పెట్టినప్పుడు మనం అవి అన్నింటినీ కూడా పాటిస్తూ ఉంటాం. అలాగే తండ్రి చెప్పినటువంటి మాటలను యేసుక్రీస్తు ప్రభువారు నిర్వహించారు. ఈ భూలోకానికి వచ్చి ఆయన ఆ యొక్క మాటలన్నింటినీ కూడా నెరవేర్చారు. కాబట్టి మరి దేవుడు ఈ లోకాన్ని ప్రేమించారు అనమాట. ఈ లోకాన్ని ఎంతగానో ఆయన ప్రేమించారు. అయితే ప్రణాళికను పూర్తి చేయడం ద్వారా, పాపముపై విజయం పొందడం ద్వారా మనకి ఈ లోకంలో ఒక స్వతంత్రం అనేది వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఎలా ఉంటున్నామంటే పాపపు లోకంలో జీవిస్తున్నాం. ఈ చుట్టూతో పాపమే, చుట్టూతో మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా పాపమే. కానీ దేవుడు మనకి ఆ పాపం నుంచి విముక్తిని చేశాడు. ఆ కలువరి శిలువలోనే మరి చేశాడు. కాబట్టి ఆ శిలువలోనే మన పాపాలన్నింటినీ కూడా క్షమించబడ్డాయి. ఆ శిలువలోని మన యొక్క రక్తం ద్వారా ఆ పాపములన్నీ కూడా కడిగివేయబడ్డాయి. కాబట్టి మరి దేవుడు ఆ యొక్క క్షమాపణ మనకి అందించాడు. పాపం అనేటువంటి క్షమాపణ మనకి అందించాడు. మరి దేవుడు అంటున్నాడు కదా, పాపం వల్ల వచ్చు జీతము మరణం అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ మరణం మనకి సంభవించకుండా దేవుడు వాటన్నింటి నుంచి కూడా తప్పించారు. కాబట్టి మనం ఇలా జీవిస్తూ ఉన్నాం, స్వతంత్రంగా జీవిస్తూ ఉన్నాం, స్వతంత్రంగా మనము పోరాడుతున్నాం. కాబట్టి దేవుడు మనకి వాటన్నింటినీ కూడా తీసుకొచ్చారు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, ఆ కృతజ్ఞత కలిగి మనం ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే ప్రవచనం నెరవేర్పును కూడా మనము చూస్తూ ఉన్నాం. ప్రవచనాలు ఒకసారి మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 53వ వచనం, 53వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే యెషయా ప్రవక్త అప్పుడే మరి ఆయన ప్రవచించారు. మరణము వచ్చినంత వరకు ఆయన
ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారిపోసెను. చాలు. మరణం నొందినట్లుగా ఆయన తన ప్రాణాన్ని దారిపోసాడంట. యెషయా ప్రవక్త అప్పుడే మనకి ప్రవచించారనమాట. ఆ టైంలోనే మనకి ప్రవచించారు కాబట్టి సిలువలో ఆ ప్రాణం అంతా కూడా మనకి దేవుడు దారిపోసాడు. ఆ రక్తాన్ని అంతా కూడా మన కొరకు దారిపోసాడు. 7.5 లీటర్స్ 6.5 లీటర్స్ మనకి తన శరీరంలో రక్తాన్ని దారిపోయడం అంటే అది చిన్న విషయం కాదండి. ఎన్నో శ్రమలు ఆయన అనుభవించారు కాబట్టి ఆ రక్తాన్ని మనకి అందించారు. ఆ రక్తమే మన యొక్క శరీరంలో ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. ఈ శరీరం అనేటువంటి ఈ శరీరము ఈ శరీరాన్ని మనము ఎట్లా పడితే అట్లాగా ఉపయోగిస్తూ ఉంటాం, ఎలా పడితే అట్లాగా మనము వాడుకుంటూ ఉంటాం. అటువంటి ఈ శరీరాన్ని మనము నలగొట్టబడాలి, దేవునిలో మనము నలగొట్టబడాలి. ఎందాకైతే నువ్వు నలగొట్టబడతావో దేవుడు అందాక నిన్ను ఆశీర్వదిస్తాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే భూ సంబంధమైనటువంటి జీవితాన్ని కూడా ఆయన ముగించారు కాబట్టి భూ సంబంధమైనటువంటి జీవితం అంటే ఈ లోక సంబంధమైన జీవితం అంతా ముగించేసి ఆయన పరలోకానికి చేర్చబడ్డారు. పరలోకానికి ఆయన పిలుచుకున్నారు కాబట్టి సమాప్తమైనదని దేవుడు ఆ శిలువలో పలికించారనమాట. అలాగే మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే మన పని మనం చేసుకోవడం కాదు, మన జీవితాలు మన యొక్క ఉద్యోగాలు మనం చేసుకోవడం కాదు, కానీ మనం చేసే ప్రణాళిక అంటే మనము కలిగి ఉన్నటువంటి ప్రణాళిక దేవునిలో మనం ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నారు అంటే దేవుడు మన 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 యొక్క జీవితంలో ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నారు అంటే ఇప్పుడు నీ జీవితంలో ఒక ప్రణాళిక, నీ జీవితంలో ఒక ప్రణాళిక, మన జీవితంలో ఒక ప్రణాళిక. ఈ చిత్తం దేవుడు నీ యొక్క జీవితంలో నెరవేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి అలా మనం జీవించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు కదా, మీరు సమస్త లోకంలోకి వెళ్ళి సమస్త జనులకు సువార్తను ప్రకటించమని దేవుడు సెలవించాడు కదా. అటువంటి విధంగా మనము ప్రణాళికను కలుగుని ఆ యొక్క దేవుని సువార్తను మనం ప్రకటించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన అప్పగించినటువంటి పనిని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఆ పనిని ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు మన పనులను చేస్తాడనమాట. ఆయన పని చేయకుండా మన పని చేయమని అడిగితే దేవుడు అవి చేయను, అవి నెరవేర్చబడవు కూడా. అది మనం గుర్తుపెట్టుకోవాలి, అలాగే గమనించుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అలాగే ఎన్నో కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, నీ జీవితంలో ఆటుపోట్లు వచ్చినా సరే, మనం కూడా ప్రార్థనతో మరి సమాప్తమైనటువంటి యొక్క జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన పని మనం చేస్తే కనుక మన పని ఆయన చేస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ చిన్న మాట దేవుడు దీవించును గాక.